అమ్మాయికి నిజం తెలిసిన రోజు తన నవ్వు, తన నిద్ర, తన ఆశలు అన్నీ జరిగిపోయాయి. తను లవ్ చేసింది ఒక మనిషిని కాదు, ఒక అబద్ధాన్ని అని తెలుసుకుంది. ఇదంతా ఒకటైతే వాడు పెట్టే టార్చర్ ఇంకోటి బావ. ఆ అబ్బాయి ఎంత స్మార్ట్ అంటే వాడు ప్రీ ప్లాన్ గానే ఉన్నాడంట. వాడి ట్రూ కలర్ బయటపడ్డ రోజు ఆ అమ్మాయిని ఎలా బ్లేమ్ చేయాలి, మెంటల్గా ఎలా స్ట్రెస్ చేయాలి, మళ్ళీ వాడు యాక్టింగ్తో ఆ అమ్మాయిని తిరిగి ఎలా పొందాలి అని ముందే ప్లాన్ చేసుకున్నాడంట మావ. ఇది విన్నాక నాకైతే నిజంగా ఇలా కూడా ప్రీ ప్లాన్ చేస్తారా అని అనిపించింది. ఇంకా కష్టమేంటో తెలుసా మావ, ఇంత జరిగా కూడా అదే మనిషిని మర్చిపోలేక రోజు ఏడుస్తూ బ్రతుకుతుంది. బట్ తను మాత్రం తిరిగి వెళ్ళలేదు. ఎట్ లాస్ట్ తను రియలైజ్ అయింది. లవ్ని గేమ్ లాగా ఆడిన వాడు గెలిచాడు, కానీ నిజంగా ఓడిపోయింది మాత్రం తనని నమ్మిన ఒక అమాయకురాలు, ఒక ప్యూర్ హార్ట్. ప్రేమ పేరుతో వాడు చేసిన మోసం వల్ల ఆ అమ్మాయి ఈరోజు నెక్స్ట్ లవ్ అంటేనే భయపడుతుంది. అలాంటి స్టేజ్లో ఉంది. ఫైనలీ షీఈస్ మూవింగ్ ఆన్. మీ ఒపీనియన్ ఏంటి? ఇది లవ్వా లేక యాక్టింగా?